హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ. నేటి ప్రపంచం. చాలామంది తల్లిదండ్రులు కన్నబిడ్డలపై కొన్ని ఆశలను పెంచుకుంటున్నారు. కానీ ఆశలన్నీ నిరాశ అయిపోతున్నాయి. దేనివల్ల అయిపోతున్నాయి అంటే ఈ స్టూడెంట్స్, యూత్ మాదక ద్రవ్యాలకు అలవాటుపడి గంజాయి, నల్లమందు, సారా, డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ విషయాలు తెలుసుకున్న కన్న తల్లిదండ్రులు కన్నీటి క్షోభ చాలా ఎక్కువ అవుతుంది. ఈ విషయాలన్నీ నేను తెలుసుకోవడానికి మన డిఎస్పి గారి దగ్గరకు వచ్చేసాను. సార్ నమస్తే. సార్, చాలామంది కన్న తల్లిదండ్రులు కన్న బిడ్డలపై కొన్ని ఆశలు పెట్టుకున్నారు. నా పిల్లలు ప్రయోజకులు అవుతారని. కానీ ఈ పిల్లలు యూత్ తప్పుడు మార్గంలో నడిచి మందుకి, గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు సార్. దీనివల్ల సమాజం ఎట్టిపోతుందా అని ఒక భయం ఇస్తుంది. దీని విషయంలో మీరు క్లారిటీ కావాలి సార్. సాధారణంగా భారతదేశంలో మారక ద్రవ్యాల్లో ముఖ్యమైనవి గంజాయి, నల్లమందు, ఇంకా నేచర్ అంటే పంట ద్వారా వచ్చే మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలు చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా మనకి ప్రధానంగా మన దేశంలో గంజాయి, నల్లమందు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే వీటిని వాడడం వల్ల డైరెక్ట్గా మనిషి ఏమవుతాడంటే తన యొక్క నర్వ్ సిస్టమ్, టోటల్ నాడీ వ్యవస్థ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన విధానము అని తన యొక్క శారీరక స్థితి కానీ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మైండ్ యాటిట్యూడ్ ఈ అన్నిటి కూడా ఇవి టెంపరీగా అవి ఒక రకమైన ఆనందాన్నో, సుఖాన్నో, లేదంటే ఏదో ఒక ఫీల్నో ఇస్తుందనే ఒక ఆలోచనతో యూత్ సాధారణంగా కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ ఏంటంటే ఈ గంజాయి సిగరెట్లు కాల్చడమని, గంజాయి అదర్వైజ్ స్మోక్ చేయడం అనేది ఒక అలవాటు పడుతున్నారు. అలవాటు అయ్యేటట్టు చేస్తున్నాయి కొన్ని వర్గాలు. ఎవరంటే ఎక్కువ మొత్తం మీద అమ్మి లాభాలు పొందాలనే గ్యాంగ్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఈ మారక ద్రవ్యాలని సప్లై చేసేవాడికి వాడేవాడు కూడా కావాలి కదా. కాబట్టి ఏంటంటే పండించేవాడికి కొనేవాడు కావాలి,